ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ జరిగింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అమరావతి, పోలవరానికి కేంద్రం నిధులపై సమావేశంలో చర్చించారు. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ జరిగింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అమరావతి, పోలవరానికి కేంద్రం నిధులపై సమావేశంలో చర్చించారు. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ జరిగింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అమరావతి, పోలవరానికి కేంద్రం నిధులపై సమావేశంలో చర్చించారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే అమరావతి రాజధాని బిల్ పెడతామని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్ నిధులపై సమావేశాల్లో ప్రస్తావిస్తామన్నారు. అమరావతికి సంబంధించి మన క్యాపిటల్ అమరావతికి సంబంధించి ఏదైతే దానికి సంబంధించిన బిల్లు ఏదైతే ఉందో దాని గురించి కూడా మేము రేపు ఈ బడ్జెట్ సమావేశంలో ముందుకు తీసుకురాబోతూ ఉన్నాం. ఎందుకంటే మీరు అందరూ చూశారు, 33,000 ఎకరాలు రైతులు ముందుకు వచ్చి క్యాపిటల్కి భూములు ఇస్తే స్వచ్ఛందంగా దాన్ని ఒక షేప్కి తీసుకొస్తే 2014 నుంచి 19 దాకా 19 నుంచి 24 దాకా క్యాపిటల్ ఎక్కడుందో అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఒక కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. అందుకని ఆ కన్ఫ్యూజన్ని పటాపంచలు చేయాలి. ఆ కన్ఫ్యూజన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు ఏ విధమైన అపోహలు ఎటువంటివి కూడా ఉండకూడదు అంటే అమరావతి క్యాపిటల్ని కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి సాధించుకొని కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి గెజెట్ రూపంలో తీసుకుని రాగలిగినప్పుడే ఆ క్లారిటీ అనేది అందరికీ కూడా వస్తుంది. ఆ క్లారిటీ రావడంతో పాటు ఇక్కడ ఉన్న ఎవరైతే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇలా ఇక్కడికి వ్యవస్థలను ఇక్కడ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు, పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు, వారందరికీ కూడా ఒక గ్యారంటీ రూపంలో ఇది ఉంటుంది అనే ఉద్దేశంతో అమరావతి క్యాపిటల్ బిల్లు పైన కూడా రేపు జరగబోయే బడ్జెట్ సమావేశంలో మాట్లాడదలుచుకున్నాము. అది ఈ సమావేశాల్లో ముందుకు వెళ్తుందని భావిస్తూ ఉన్నాం. అది పాస్ అవుతుందని కూడా ఈ సమావేశంలో భావిస్తూ ఉన్నాం. సార్, ఈ బిల్లు విషయంలో ఏంటి సార్, కేంద్రంలో ఏం జరుగుతుంది? అమరావతి చట్టబద్ధత కోసం ఏం ప్రాసెస్ ఎలా ఉంది? ఇప్పటికీ అమరావతి బిల్లుకి సంబంధించి, అమరావతి క్యాపిటల్ బిల్లుకి సంబంధించి అన్ని దానికి సంబంధించిన మినిస్ట్రీస్ ఏదైతే ఉన్నాయో, ఉదాహరణకి హౌసింగ్, అలాగే మిగతా మినిస్ట్రీస్, దానికి అనుబంధమైన మినిస్ట్రీస్ ఏమున్నాయో వాటన్నిటికీ అర్బన్ మినిస్ట్రీ కానీ వీటన్నిటికీ కూడా పంపించడం జరిగింది.